చికెన్ మిరియాల రసం తాగారంటే మీ జలుబు దగ్గు లాంటివి క్షణాల్లో మాయం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్తున్నాం కానీ ఇంతకు ముందు రోజుల్లో జలుబు దగ్గు లాంటివి వస్తే ఇలానే చేసేవాళ్ళంట. ఆ ఇంట్లో ఇప్పటికీ ఇలా మాకెవరికైనా జలుబు దగ్గు లాంటివి వస్తే నాటుకోడి చికెన్తో ఇలా మిరియాల రసం చేసిస్తారు. అది తాగినమంటే జలుబు గిలుబు లాంటివి ఎగిరిపోవాల్సిందే. ఇది చేయడం ఎలాగో చూసేయండి. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని 2 బిర్యానీ ఆకులు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగినాక ముందు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలపాలి. తర్వాత కొంచెం పుదీనా, రుచికి సరిపడ ఉప్పు, కారం, 1 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలపాలి. చికెన్ లో వచ్చే వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం మామూలుగా చికెన్ లో పోసే వాటర్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. ధనియాలు, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి వేయించి దంచి పెట్టుకున్న మసాలాను వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కూర బాగా ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర చల్లుకుంటే మన చికెన్ మిరియాల రసం రెడీ అయిపోయింది. అయితే ఈ రసం గ్లాస్ లో పోసుకొని అలానే తాగేస్తాము. ఇంకా అన్నంలో గానీ రాగి సంగట్లోకి కానీ తింటే ఇంక మామూలుగా ఉండదు టేస్ట్. ఈ చికెన్ మిరియాల రసం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. నా వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.